ముప్పుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పోర్టుబెర్కు పశ్చిమాన 550 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 850 కిలోమీటర్లకు, విశాఖపట్నంకు ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 920 కిలోమీటర్లు, గోపాల్పూర్కి ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇది వాయువ్య దిశగా తర్వాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. ఇది తీవ్రమైన తుఫానుగా మారి తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే 5 రోజుల వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు అధికారులు. మొన్న ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ క్రమంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణాపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ కేంద్రం. ఏపీకి మోనా తుఫాన్ ముప్పు ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పోర్ట్ బేర్కు పశ్చిమాన అన్ని ప్రాంతాల్లోకి విస్తరించనుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే గత 2 రోజులుగా కూడా వాతావరణ శాఖ అయితే క్షణక్షణం కూడా వాతావరణ పరిస్థితులు అయితే బులెటిన్ విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి అల్పపీడనం కూడా శరవేగంగా కదులుతున్నట్టుగా తెలుస్తుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఆ ఏపీ వైపు అయితే దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ప్రస్తుతం విశాఖపట్నంకి, కాకినాడకి సమాంతరంగా 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరోవైపు చెన్నైకి కూడా సమీపంలోనే ఇది కేంద్రీకృతమైంది. ఇది ఈ రోజు వాయుగుండంగా మారి రేపటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వచ్చే 5 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ రోజు అయితే దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే 24 గంటలు తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇక రేపైతే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్న ఆ జిల్లాల్లో భాగంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక వచ్చే 48 గంటల్లో ఇది తుఫానుగా మారి అనంతరం కూడా తీవ్ర తుఫానుగా మారుతుందని చెప్పి కూడా ఇప్పటికైతే అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపత్తుల శాఖ మంత్రి అనిత కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేసింది. మరోవైపు చూసుకుంటే జిల్లా కేంద్రంలో జిల్లా అధికారులకు అందరికీ ప్రభుత్వ అధికారులు సెలవులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా మోహరించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలతో పాటు ఆ కొండవాళ్ళ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే మత్స్యకార గ్రామాల్లో ప్రజలు అయితే తుఫాన్ సెంటర్లు తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు ఏదైతే 28వ తారీఖు సాయంత్రం సుమారు కాకినాడకు దగ్గరలో తీరం దాటుతుందని చెప్పి అంచనా వేస్తున్న నేపథ్యంలో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా పాటు రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కూడా దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్ల దగ్గర కానీ, హోర్డింగుల దగ్గర కానీ కూలిపోయే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. వాటిలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి కూడా R&B అధికారులు, రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా ఫైర్ సిబ్బందిని మండల కేంద్రాల్లో
మండల అభివృద్ధి అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా సమన్వయం చేస్తున్నారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా కూడా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసిన నేపథ్యంలో వచ్చే 5 రోజుల్లో 28, 29, 30 3 రోజులు కూడా చాలా కీలకంగా ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తూ మరోవైపు అవసరమైతే వరదలు వచ్చేటప్పుడు నిర్వాసితుల్ని కాపాడేందుకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తూ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ తో పాటు పాలు బ్రెడ్లతో పాటు ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో ఆ నిత్యావసరాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అధికారులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.